ట్రాఫిక్ జామ్ మరీ ఘోరంగా ఉంటది. సాయంత్రం 5:30 అయిందంటే చాలు అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు జామ్ అవుతుందో. మళ్ళా రోడ్లు కూడా చిన్నగా ఉంటాయంటే 8 లేన్స్ రోడ్డు, ఇంకా అటు 4 ఇటు 4 ఉంటాయి. అంత పెద్దగా ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అవుతాయి. గంటలు గంటలు ట్రాఫిక్ లో ఉండాల్సిందే. మీకు కనిపించేంత దూరం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటది. రోడ్లు చాలా పెద్దగా ఉన్నప్పటికీ వెహికల్స్ ఎక్కువ కదా. ఈవినింగ్ 5 to 8 ఒక్కొక్కసారి ఇక్కడ 2-3 గంటలు 4-5 గంటలు కూడా అవుతుందంట. దుబాయ్ నుంచి షార్జా అజ్మాన్ పోయే రోడ్ అయితే ఒక్కొక్కసారి 10 గంటలు కూడా అవుతుందని అన్నారు. నేను ఎప్పుడు చూడలే కానీ 10 గంటలు కూడా ట్రాఫిక్ జామ్ అంటే బాపురే మామూలు విషయం కాదు. మళ్ళీ ఇవన్నీ లగ్జరీ కార్లు, మామూలు కార్లు కాదు. 100-150 స్పీడ్ కార్లు ఉంటాయి ఇక్కడ. అన్ని లగ్జరీ బ్రాండ్లు ఉంటాయి. కానీ ఏం చేస్తాం, ట్రాఫిక్ జామ్ గంటలు గంటలు ఆగాల్సిందే. మళ్ళా రూల్ ఏదో ట్రాఫిక్ లో ఇరుక్కున్నామని ఇష్టం ఉన్నట్టు సైడ్లు కట్లు కొట్టుకుంటూ పోతే కుదరదు. ఒక కారు వెనుక ఇంకొక కారు పోవాల్సిందే. ఒక కారు పోయిన తర్వాతనే ఇంకో కారు పోవాలి, అంతే. లైన్ గా పోవాలి. ట్రాఫిక్ ఉంది కదా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పోతా ఉంటే కుదరదు. ఇక్కడ లైన్ బై లైన్ పోవాలి. ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు ఓపిక్ గా ఉండాలి.